ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 226వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజనని జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథులకు కూడా నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక సమయమున నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వం యొక్క స్వరూపము వివరణ మరియు ఆ దేవదేవుని యొక్క లీలా విశేష మహత్వముల గురించి ప్రశ్నించగా అంత సూతులు వారిని కరుణించి విశ్వ కళ్యాణం నిమిత్తం బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణమును విశ్వ కళ్యాణార్థమై శివానుగ్రహము చేత తెలియజేయడం జరిగింది. మనమందరం కూడా శివాని యొక్క అనుగ్రహంపుల చేత మనము ఈ మహాపురాణం నిత్యము కూడా వినగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. ఇది మహాభాగ్యం అని తెలియజేస్తూ వాగర్ధావివసంవృక్తం వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నమః శివాభ్యాం నభయం వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రగణ్యాం మృడకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మనం క్రితం రోజున నారద మహర్షి ఆ గిరిరాజైనటువంటి హిమాలయునితో శివుడి యొక్క స్వరూపము నాదమే, ఈ సృష్టి అంతా కూడా ప్రారంభమైనప్పుడు ముందుగా నాదమే ప్రకటితమైంది కనుక ఆ స్వామి నాద స్వరూపుడు శివుడు నాదమయుడు అని తెలియజేసి నేను ఇప్పుడే వీణ వాయించడం ప్రారంభించాను అని కూడా నారదుల వారు హిమాలయునికి తెలియజేశాడు. తదుపరి మరలా ఈరోజు బ్రహ్మదేవుడు ఏ విధంగా నారదమునింద్రుడితో ఈ శ్రీ శివ మహాపురాణము గురించి తెలియజేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓ నారదమునీంద్ర, అలా నీ యొక్క ఈ మాటను విన్నటువంటి గిరిరాజైనటువంటి హిమవంతులకు ఆనందం కలిగిందయ్యా. అతని యొక్క మనస్సులోని సంశయం అంతా కూడా తొలగిపోసాగింది. తదుపరి విష్ణువాది దేవతలు మునులు అందరూ కూడా విస్మయరహితులై నారద మహర్షిని ప్రశంసిస్తూ ఉన్నారు. అలా మహేశ్వరుడు గంభీరుడని తెలుసుకుని విద్వాంసులందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మిక్కిలి ప్రసన్నతతో పరస్పరం కూడా మాట్లాడుకుంటున్నారు ఒకరిలో ఒకరు. అహో, ఆ స్వామి మహాత్మ్యముతోనే ఈ విశాల జగత్తు ప్రకటితమైంది. ఆ ప్రభువు పరాత్పరుడు, ఆత్మబోధ స్వరూపుడు, స్వతంత్రముగా లీల చేసేటువంటి వాడు, స్వయంభుడు, ఉత్తమ భావముతోనే తెలియబడేటువంటి వాడు, త్రిలోకనాథుడు, భగవంతుడైనటువంటి శంభుడు నేడు మనకు చక్కగా మన అదృష్టం చేత దర్శన భాగ్యమును కల్పించినాడు అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు అక్కడ. తదనంతరం హిమాలయుడు విధి చేత ప్రేరితుడయ్యాడు. భగవంతుడైనటువంటి శివునకు కన్యాదానం ఇవ్వడానికి ఉవ్వుళ్ళూరుతున్నాడు, ఆనందంతో ఉన్నాడు. కన్యాదాన సమయమున అతడు ఈ విధంగా అంటున్నాడు, ఇమాం కన్యాం తుభ్యమహం దధామి పరమేశ్వర భార్యార్థం వరగృహ్ణీష్వ ప్రసీద సకలేశ్వర. ఇమాం కన్యాం తుభ్యమహం దధామి పరమేశ్వర భార్యార్థం వరగృహ్ణీష్వ ప్రసీద సకలేశ్వర. ఓ పరమేశ్వర, నేను అర్థం ప్రమాణం తెలుసుకుంటున్నాను ఈ మంత్రం యొక్క అర్థం. ఓ పరమేశ్వర,
దీని అర్థం ఏమిటి అంటే వివాహమునకు వరుడు కన్యను ప్రతిగ్రహించడం కూడా ఏ విధంగా ఆ వివాహంలో చెప్పబడ్డాయో మంత్రములు, ఆ మంత్రములు యొక్క అర్థం ఇది. వివాహమునకు వరుడు కన్యను ప్రతిగ్రహించిన వెంబడి కామస్తుతికి చెందిన మంత్రమును పఠిస్తారు. ఆ మంత్రం ఈ విధంగా ఉన్నది. కోదాత్కస్మా ఆదాత్కామోదాత్కామాయ దాత్కామోదాత కామగ్రహీత కామే దత్తే ఇమాన్ కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర భార్యార్థం పరగృహీష్వ ప్రసీద సకలేశ్వర. ఓ పరమేశ్వర దేవదేవ, నేను నా ఈ పుత్రికైనటువంటి ఈ కన్యను మీకు అసుకుతున్నానయ్యా, మీరు ఈమెను మీ పత్నిగా స్వీకరింపండి. ఓ సర్వేశ్వర, ఈ కన్యాదానమును పరిగ్రహించి మీరు సంతుష్టులు కావలసింది అని ఈ యొక్క మంత్రం యొక్క అర్థం. అలా హిమాచలుడు ఈ మంత్రమును ఉచ్చరించాడు. తన పుత్రికైనటువంటి త్రిలోక జనని ఉమాదేవిని, పార్వతిని మహాదేవుడైనటువంటి రుద్రుని యొక్క చేతుల్లో పెట్టాడు. ఇట్లు శివ చేతిని శివుని యొక్క చేతుల్లో పెట్టి అతడు మహత్తరమైనటువంటి ఆనందాన్ని పొందాడు. అప్పుడు అతడు ఆ సమయంలో మనోరథాన్ని మహాసాగరమును దాటాడు. మనోరథము అనేటువంటి మహాసాగరాన్ని దాటాడు అని చెబుతోంది శ్రీ శివ మహాపురాణం. పరమేశ్వరుడైనటువంటి మహాదేవుడు ఆ యొక్క కన్యాదానాన్ని గ్రహించి మిక్కిలి ప్రసన్నుడయ్యాడయ్యా అని చెబుతున్నాడు నారదంతో బ్రహ్మదేవుడు. వేదమంత్రోచ్చారణతో గిరిజాదేవి ప్రశస్త హస్తమును తన కర కమలంలో గ్రహించాడు ఆ శివ భగవానుడు. ఓ మునీంద్ర, నారద, లోకాచార అవసరములను ప్రదర్శిస్తూ అలా భగవంతుడైనటువంటి శంకరుడు పృథివీ అంటే భూమిని స్పృశించుతూ నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని చెప్పాడు. కోదాత్కస్మా అదాత్కామో దాత్కామాయ దాత్కామో దాత కామగ్రహీత కామే దత్తే అని భూమిని స్పృశిస్తూ ఆ మంత్రాన్ని చెప్పాడు. ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే అలా మొదలైనటువంటి కామ సంబంధ మంత్రములను ఉచ్చరించాడు హిమాలయ. అప్పుడు అసలు అన్ని వైపులా కూడా మహోత్సవాలు జరుగుతున్నాయి. పృథివీ మీద, అంతరిక్షంలో, స్వర్గమందు కూడా జయ జయ ధ్వానములు, జయ జయ శబ్దములు ప్రతిధ్వనిస్తున్నాయి. సకల జనులు కూడా ఉత్సాహంతో, అధికమైనటువంటి హర్షంతో సాధువాదములు చేస్తూ ఉన్నారు. నమస్కారములు చేస్తున్నారు. అంతేకాదు గంధర్వ గణములు ప్రేమతో గానములు చేస్తున్నారు. అప్సరలు నృత్యములు చేస్తున్నారు. హిమాలయ నగర ప్రజలు కూడా తమ యొక్క మనస్సులలో పరమానందమును పొందారు. గొప్ప ఉత్సవములతో కూడా పరమ మంగళ సూచకములైనటువంటి పనులన్నీ కూడా అందరూ కూడా యథావిధిగా చేస్తున్నారు. విధాతైనటువంటి బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇంద్రుడు, దేవ గణములు, సకల మునులు మహదానంద భరితులయ్యారు. ఈ మహత్ కళ్యాణ మహోత్సవ మహాఘట్టమని కూర్చుని చూచి ఆనందించి తిలకించి అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. మా అందరి ముఖారవిందములు మిక్కిలి ప్రసన్నతతో వెలుగొందుతున్నాయి. తదనంతరం శైలరాజు అయినటువంటి హిమాచలుడు మిక్కిలి ప్రసన్నుడై ఆనంద చిత్తుడై ఆ శివదేవునికి యథోచితంగా తన కన్యను ప్రదానం చేశాడు. దాని తర్వాత ఆ గిరిరాజు అయినటువంటి హిమాచలి యొక్క బంధువులు భక్తిపూర్వకంగా పార్వతిని పూజించారు. అంతేకాదు విధి విధానంగా భగవంతుడైనటువంటి శివుడు నానా విధములైనటువంటి ఉత్తమ ద్రవ్యాలని కూడా సమర్పించారు. అలా హిమాచలుడు వరకట్న రూపంలో అనేక రకములైనటువంటి ద్రవ్యాలని, రత్నములను, పాత్రలను, బాగుగా అలంకరింపబడినటువంటి 1,00,000 గోవులను, సౌష్ఠములైనటువంటి 1,00,000 గుర్రములను, 1,000,000 ఏనుగులను, అన్నీయే సువర్ణమయంబులకు రథంబులు మొదలైనటువంటి వస్తువులను కూడా ఈ కన్యాదాన సమయంలో శివదేవునికి సమర్పించుకున్నాడు. ఇలా పరమాత్ముడైనటువంటి శివునికి విధిపూర్వకంగా తన కుమార్తెను కళ్యాణ ప్రజరాలకు పార్వతిని
దానము చేసి కన్యాదానము చేసి హిమాలయుడు మేనకాదేవి కూడా కృతార్థులయ్యారు. అటు పిమ్మట శైలరాజు యజుర్వేదములకు సంబంధించిన మాధ్యందిని శాఖలో వర్ణించినటువంటి స్తోత్రముల ద్వారా 2 చేతులను కూడా జోడించాడు. సంతోషంతో ఉత్తమ వాణితో పరమేశ్వరుడైనటువంటి శివుణ్ణి, ఆ శివ భగవాను స్తుతించాడు. పిదప వేదవేత్త అయినటువంటి హిమాచల్ని యొక్క ఆదేశానుసారంగా మునులు సప్తఋషులు కూడా మిక్కిలి ఉత్సాహంతో శివుని యొక్క శిరస్సును అభిషేకించారు. మహాదేవుని యొక్క నామాన్ని ఉచ్చరించుచు ఆ అభిషేక విధానం పూర్తి చేశారు మునీంద్ర. అప్పుడు మిగిలిన ఆనందంతో మహోత్సవములు కూడా జరుగుతూ ఉన్నాయి అని ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా ఈ కన్యాదాన మంగళప్రదమైనటువంటి ఈ కన్యాదాన ఘట్టమును మనమందరము కూడా ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహంబు చేత, విశ్వజననీ జనకుల యొక్క అనుగ్రహంబు చేత మనము ఈ బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ మంగళప్రదమైనటువంటి కళ్యాణ ఘట్టమును, ఆ వరప్రదానము, ఆ యొక్క హిమాలయుడు చేసినటువంటి కన్యాదాన ఘట్టమును మనము ఈ రోజున సూత మహర్షి ఏ విధంగా తెలియజేశారో ఆ అంశములన్నింటినీ కూడా యథాతథంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇదంతా కూడా కేవలం పురాజన్మ సుకృతం, శివాణి యొక్క అనుగ్రహం మన మీద కలిగింది. మహద్భాగ్యం, మహదైశ్వర్యం, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అప్పుడు కానీ ఇటువంటి మంగళప్రదమైనటువంటి విశ్వజననీ జనకుల యొక్క ఆ మంగళప్రదమైనటువంటి ఆ వివాహ ఘట్టం గురించి మనం ఈరోజు కన్యాదాన ఘట్టం గురించి మనం తెలుసుకోగలుగుతున్నామంటే ఇంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు అని తెలియజేస్తూ మనం ఈ రోజున మరొక్కసారి ఆ భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి మహేశ్వరులను ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. నమ శివాభ్యాం నమయం వనాభ్యాం పరాస్పరాద్విస్తవబుద్ధరభ్యాం నగేంద్ర కన్యాం మృడకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ ఆనంద కళ్యాణప్రదాయ శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.